వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇలాంటివి పునరావృతం కాకుండా మరి హిందూ సంఘాలు కలిసి మొత్తం అసలు వీటి మీద చర్యలు అంటే చట్టం ఉండాలండి, కానీ మిస్యూజ్ చేసుకునే వ్యక్తుల పట్ల ఎలాంటి పనిష్మెంట్ ఉండాలనేది కూడా ఒక కంక్లూజన్ రావాలి. అదే సార్, ఇప్పుడు ఒక కంక్లూజన్ రావాలి కదా. హిందూ సమాజంలో చాలా మంది భయపడతారండి అంజిగారు దీన్ని మిస్యూజ్ చేసుకునేటప్పుడు. ఒకప్పుడు హిందూ సమాజంలోనే కాదు, చాలా మంది పోలీస్ అధికారులకి, రెవెన్యూ అధికారులకు కూడా ఈ చట్టం ఒకటి ఉంది, ఇట్లా కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ఒకటి ఉంది, 1950 కాన్స్టిట్యూషన్ ఆర్డర్, మతం మారితే బీసీసీలోకి వెళతారు అన్న విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఈ చింతాడ ఆనంద్ కేసులో కూడా తహసీల్దారు ఎగ్జామినేషన్ చేసి గ్రౌండ్ లో ఇతను హిందూ మాదిగే అన్నాడు. ఏది చర్చ నడిపిస్తున్న వ్యక్తికి ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే పనిష్మెంట్ ఏంటండి? ఎంఆర్ఓ కూడా అవగాహన లేదు. అతను ఎంఆర్ఓ పనిష్మెంట్ ఏంటి? ఇప్పుడు ఆ పనిష్మెంట్ ఇవ్వాలి మరి ఖచ్చితంగా, ఎందుకంటే డిసిప్లినరీ యాక్షన్ ఉండాలి. ఎందుకంటే అవగాహన లేకుండా ఇచ్చాడా, అమ్ముడు పోయి ఇచ్చారా తెలియదు కదా మనకి. ఖచ్చితంగా అతను పనిష్మెంట్ ఉండాలి. తహసీల్దార్ కండక్టెడ్ వెరిఫికేషన్ రిగార్డింగ్ ద కాస్ట్ స్టేటస్ ఆఫ్ ద అపిలెంట్ అండ్ issued a certificate showing him as belonging to Hindu Madiga community scheduled caste, while the accused persons admittedly belonged to the Reddy community OC category. అది కేసు పెట్టించబడ్డ వాళ్ళు రెడ్డి కమ్యూనిటీ, కేసు పెట్టిన వ్యక్తి హిందూ మాదిగ కమ్యూనిటీ షెడ్యూల్డ్ కాస్ట్ అని ఎంఆర్ఓ ఎగ్జామినేషన్ చేసి ఇచ్చారంటున్నారు. మరి ఏం ఎగ్జామినేషన్ చేశారు ఆ ఎంఆర్ఓ గారు? ఇలా ఎంతమంది ఎంఆర్ఓలు ఇట్లాంటి తప్పులు చేసి అమాయకుల్ని ఎస్సీ కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికక్కడ పనిష్మెంట్ ఇస్తే అన్ని కట్టడవుతాయండి. ఎస్సీ వ్యక్తి మాలా మాదిగ సమాజానికి సంబంధించిన వ్యక్తి ఫ్రమ్ ది బిగినింగ్ క్రిస్టియానిటీలోకి మారంగానే బుద్ధిస్టులకు ఇస్తున్నప్పుడు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి అడుగుతున్నారు. బుద్ధిస్టులకు ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 1990 నుంచి ఇవ్వటం మొదలు పెట్టారు. బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా అది కూడా యాడ్ చేశారు. బౌద్ధులకు కూడా ఇదే ఇస్తాము అని చెప్పేసి. అది ఎందుకు ఇస్తున్నారు అనేది వాళ్ళని క్వశ్చన్ చేయండి, క్వశ్చన్ చేయమని. కానీ ఇక్కడ ఇంకో గ్రౌండ్ మిస్ అవుతుంది ఏంటంటే, సిక్కు బౌద్ధ రెండు రిలీజియన్స్ కూడా భారతదేశపు మట్టి మీద పుట్టినవే. భారత రాజ్యాంగం ప్రకారం కూడా సిక్కు బౌద్ధ జైన మతాలు కూడా హిందూ యొక్క ఉపమతాలే. రాజ్యాంగం ప్రకారం ఉపమతాలు. రాజ్యాంగంలో హిందూ అంటే బ్రాకెట్ లో సిక్కు, బుద్ధిస్టు, జైన ముగ్గురిని కూడా కలిపే రాశారు. అయితే ఎందుకు అంటే భారతీయ సమాజంలోనే కుల వ్యవస్థ అనేది ఉంది కాబట్టి ఈ మిగతా కులాల్లోకి వెళ్ళిన కులం పోదు. ఎందుకంటే ఇక్కడ ఈ దేశపు మట్టి మీద పుట్టిన వృత్తులు అవి. కానీ క్రిస్టియానిటీలోకి, ఇస్లాంలోకి వెళ్తే వాడు కులం ఉండదు. ప్రొటెస్టెంట్, క్యాథలిక్, బాప్టిస్ట్, ఆంగ్లికన్ ఇంకేదో అవుతూ ఉంటాడు, అడ్వెంటిస్ట్ అవుతాడు. ఇప్పుడు ముస్లిమ్స్ వచ్చేప్పటికి సున్నీలు, షియాలు, సూఫీలు ఇట్లా అవుతారు. అంతేగాని ఈ కమ్మ, కాపు, రెడ్డి, రాజు, మాల, మాదిగ, ఇరకలి, యానాది, గౌడ, యాదవ ఇట్లా ఏమి ఉండవు. సో అది అంటే కుల వ్యవస్థ అనేది డిస్క్రిమినేషన్లో ఉంది. అంటే ఇట్లా ఉంది కాబట్టి సో కుల వ్యవస్థ నిర్మూలనకి పోరాటం చేయాలి. అప్పుడేమంటే వీఆర్ టాకింగ్ అబౌట్ కాన్స్టిట్యూషన్. మనుషులందరూ సమానమే, అందరూ న్యాయం సమానమే, అందరికి ఫ్రీడమ్ ఉండాలి. అది బుద్ధ మతంలోకి వెళ్ళినా ఏ మతంలోకి వెళ్ళినా కూడా ఇండియన్ అదే ఇవన్నీ చాలా లీగల్ డిబేట్స్ ఇవన్నీ. ఏమంటే ఇండియన్ ఆరిజిన్ రిలీజియన్సా లేకపోతే గ్లోబల్. ఇప్పుడు చైనా నుండి కొత్త మతం వస్తుంది, అందులోకి పోతారు. సో ఆడికి వెళ్ళిన వాళ్ళు కూడా మేము రిజర్వేషన్స్ ఇవ్వమంటారా, లేకపోతే ఒక మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన ఈ మతాలకి వెళ్ళేదంటారా? ఇవన్నీ చాలా చాలా ఇష్యూస్. కాన్స్టిట్యూషన్ సుప్రీం కోర్టు తీర్పులో కూడా వ్యవస్థని ఎందుకు పొల్యూట్ చేయాలి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వ్యవస్థని ఎందుకు పొల్యూట్ చేయాలి? ఎందుకు వాళ్ళు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ లో కూడా చాలా క్లియర్ గా ఉన్న మాట ఏంటంటే, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్ టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ఇండిజినియస్ రిలీజియన్స్. భారతదేశపు గడ్డ మీద పుట్టిన మతాలు ఏవైతే ఉంటాయో వాటి హక్కుల్ని, వాటి యొక్క ఇంట్రెస్ట్స్ ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పారు. ఓకే, అది సో అంటే కాన్స్టిట్యూషన్ అంటే పోరాడటం కాపాడడం అది అంత ఓకే. నేను అంటదేమంటే కాన్స్టిట్యూషన్లో మనకున్న ఆర్టికల్స్ 14, 15, 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఈక్వాలిటీ బిఫోర్ లా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, డిస్క్రిమినేషన్ లేకుండా ఉండాలి కాబట్టి, స్వేచ్ఛ ఉంది కాబట్టి 1950లో గుర్తించి వీళ్ళని ఎస్సీ అని చెప్పినారు. కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారు కాబట్టి ఆ బెనిఫిట్స్ వేరే దాంట్లోకి వెళ్ళగానే అవి డబల్ కావట్లేదు. మీరు ఒక పదం వేశారు, గుర్తించి అనే పదం వేశారు. ఎలా గుర్తించారు అనేది ఇంపార్టెంట్. స్టార్టింగ్ లో అన్నారంటే ఆ గుర్తింపుకి పారామీటర్స్ అదే ఏ బేస్ లో గుర్తించారు? హిందూ మతమే అనుకుందాం. అనుకుంటాం కాదు, అదే అప్పుడు ఇంకా డీపర్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ ఇంత వివక్షకి గురి కావడానికి కారణమైన హిందూ వ్యవస్థ మీద రిఫార్మేషన్స్ ఏంటి అంటే, ఇట్లాంటి ఇప్పుడు
ఇటువంటి పరిస్థితిని కల్పించినటువంటి మూలాలకి వెళ్దాం మనము. అది అయ్యి ఓకే డిబేట్ సార్, అయ్యి అప్పుడు కాదు మూలాలకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు పరిస్థితులు పరిష్కారానికి వచ్చారు, 1950 కాదు. పెట్టుకొచ్చారు అప్పటి పరిస్థితులు ఆ విధంగా ఉండబట్టే కాబట్టి తెచ్చారు. కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చారు. 14, 15, 25 తీసుకొని వీళ్ళ పరిస్థితులు మారినాయా లేదా అని బాలకృష్ణ కమిషన్ వేశారు. అసలు 14, 15, 25 అసలు ఇప్పుడు ఇచ్చిన తీర్పుతో సంబంధమే లేదండి అసలు. 14 లేదండి, ఆర్టికల్ 14, 15, 60 ఆర్టికల్ 14, 15 అండ్ 25 కనుక దీన్ని కన్సిడరేషన్ లో తీసుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రాసిటీస్ యాక్ట్ అనేది తప్పైపోతుంది. మీరు మొత్తం జాతి యొక్క ప్రయోజనాలకే కష్టం వేస్తున్నారు. జాతి యొక్క ప్రయోజనాలకి చట్టం ముందు సమానము, డిస్క్రిమినేషన్ ఉండకూడదు. మరి డిస్క్రిమినేషన్ ఉండకూడదు అన్నప్పుడు ఉండకూడదు. ఎస్సీ ఎస్టీస్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ చేస్తే నా మీద డిస్క్రిమినేషన్ చూపించినట్టే కదా. అవును, యూ ఇంటర్ప్రిట్ దట్ సైడ్. ఇటు వీళ్ళు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఇటువైపు వీళ్ళు అణగారిన వర్గాలుగా కొన్ని వందల సంవత్సరాలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చారు. కాబట్టి ఆ మూడు ఆర్టికల్స్ వాటిని మనం తీసుకుంటే నేను అన్నప్పుడు బాలకృష్ణ కమిషన్ ఫైనల్ కంక్లూజన్ బాలకృష్ణ కమిషన్ నెక్స్ట్ మంత్ సబ్మిట్ చేస్తారండి. ఓకే అండి, వాళ్ళు రానియండి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సబ్మిట్ చేస్తారు. ఓకే. సో దిస్ యాక్చువల్లీ హ్యావ్ టు గో బ్యాక్ టు మళ్ళీ ఫైట్. డెఫినెట్ గా జస్టిస్ కేజీ బాలకృష్ణ కమిషన్ కమిటీ రిపోర్ట్ రాగానే డిబేట్ జరగాలండి. వస్తుంది. వచ్చిన తర్వాత దానికి మరలా పార్లమెంట్ లోకి వెళ్ళి దాన్ని బిల్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళేటువంటి ప్రాసెస్ ఉంది. ఇంకా కమిషన్స్ ఇచ్చే ప్రతి రిపోర్ట్ మళ్ళీ యాక్ట్ గా మారాల్సిన అవసరం లేవులేండి. అన్ని మారతేని గ్యారెంటీ లేదు. దీన్ని దట్ కుడ్ బి ఎ రిపోర్ట్ జస్ట్. ఎందుకంటే గతంలో ఇచ్చిన రిపోర్ట్లు చాలా పెండింగ్ లో అట్లాగే పడి ఉన్నాయి. ఓకే. అట్లా అంటే ఏంటంటే వీళ్ళు ఉన్నటువంటి నాయకులు దీన్ని ఫైట్ చేసుకొని దాన్ని చట్టసభల్లో తీసుకెళ్ళి దాన్ని ఒక చట్టం కిందగా చేసుకొని ముందు తీసుకెళ్తారు అనే దగ్గర నడుస్తున్న ఫైట్. సింపుల్ అండి. ఒకటే మాట కన్క్లూజన్ లో నేను చెప్పేది వచ్చేసి, ఇప్పుడు ఈ మతం ఇంత జరిగిన దాంట్లో కూడా అండి, ఇప్పుడు ఎంత మనం జరుపుతున్నా ప్రతిదీ కూడా ఒక హైడ్ అండ్ సీక్ డ్రామా జరుగుతుంది సొసైటీ మొత్తం మీద. ఏంటి ఉండటం, సర్టిఫికెట్లో హిందూగా ఉండటం, ఇవన్నీ చేసుకోవటం. ఇప్పుడు అదే వీళ్ళకేంటి ఇప్పుడు యాజ్ హిందూగా వీళ్ళందరికీ ఏమనిపిస్తుంది, ఎందుకు ఈ డ్రామాలు చేస్తున్నారని వాళ్ళ హిందూ దేశాలు చాలా మంది వేసుకునే మాస్క్ ఏంటంటేనండి, వాళ్ళు సమాజంలోకి వస్తే బుద్ధిస్టులు, సభల్లోకి ఎక్కితే ఏతిస్టులు, చర్చిలోకి వెళ్తేనేమో క్రిస్టియన్లు, టీవీ డిబేట్లోకి వస్తేనేమో కమ్యూనిస్టులు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే వాళ్ళు అగెనిస్టులు హిందూకి. ఓకే, అంతే. అదే ఎందుకు అని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మేము క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మాకు రీజన్ తెలుసు కదా. సనాతన ధర్మాన్ని పాడు చేయటం వీళ్ళ లక్ష్యం. ఎందుకంటే ఆక్రమించి దేశాల్లో అనేక సంస్కృతుల్ని నాశనం చేసి 150 దేశాల్లో క్రైస్తవ్యం స్థిరపడింది, 56 దేశాల్లో ఇస్లాం స్థిరపడింది. భారతదేశంలో కూడా అలాగే స్థిరపడి భారతదేశాన్ని ఏదో ఒక మతరాజ్యంగా మార్చాలి, వెదర్ క్రిస్టియన్ రాజ్యంగా లేకపోతే ఇస్లాం రాజ్యంగా. ఇది వాళ్ళ టార్గెట్. అదే లక్ష్యంతో వీళ్ళు పనిచేస్తున్నారు. దానికి ఈ క్యాటలిస్టులు అనమాట, ఎవరు ఈ కమ్యూనిస్టులు, ఏథిస్టులు, వీళ్ళంతా క్యాటలిస్టులు. అంటే ఈ ప్రాసెస్ని స్పీడప్ చేయడం కోసం న్యూట్రల్ గా ఉంటూ హిందుత్వం మీద విద్వేషాన్ని హిందువుల్లోనే కల్పించాలంటే ప్రయోజనాలు హిందూ బిలీవ్ సిస్టమ్ బట్టి భారతదేశం మేలు పొందిందా, స్టాటిస్టిక్స్ ఏంటి, డేటా ఏంటి, ఎకానమీ ఏంటి, ఫైనల్ కంక్లూజన్ లో డెఫినెట్ గా అండి ప్రపంచంలో ఏ మత సిద్ధాంతాలు ఈ భూమికి లేకపోతే ఆయా దేశాలకి ప్రయోజనకరము, ఈ అంశం మీద డిబేట్ చేయడానికి అనిల్ గారితో డిబేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది మన క్రిస్టియన్ పర్స్పెక్టివ్. ఇది బెనిఫిట్ చేసిందా, ఇది బెనిఫిట్ చేసిందా, డేటాతో మాట్లాడదాం. డేటాతో సిద్ధంగా ఉన్నాను. అటు వాళ్ళ ఎకానమీ అక్కడ ఎందుకు ఉంది, వీళ్ళ ఎకానమీ అక్కడ ఎందుకు ఉంది, ఈ వివక్ష ఏంటి, ఓవరాల్ గా ఏ మత సిద్ధాంతాలు, ఇప్పుడు వ్యక్తులు కాదండి, ఎందుకంటే ఇదే క్రిస్టియన్ దేశాలుగా చెప్పుకునే వాటిలో కుబేర్ దేశాలు ఉన్నాయి, అమెరికా లాంటి దేశాలు. అదే క్రైస్తవ దేశాల్లో అడుగు తినే దేశాలు ఉన్నాయి డెఫినెట్ గా. అలాగే ఇస్లామిక్ దేశాల్లో కూడా ఇప్పుడు ఓఐసీలో లక్షల కోట్ల ఆదాయం ఉన్న దేశాలు ఉన్నాయి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో. అలాగే ఇస్లామిక్ కంట్రీస్లో అడుక్కు తింటున్న దేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వ్యక్తులు ప్రధానం కాదు, సిద్ధాంతాల పరంగా మత సిద్ధాంతాల ఆధారంగా ఏ మత సిద్ధాంతాలు ప్రపంచం యొక్క ప్రయోజనాలకి మేలు చేసేవి అనే అంశం మీద మాట్లాడదాం ఖచ్చితంగా. విత్ డేటా స్టాటిస్టిక్స్ తోటి మనము మాట్లాడదాం. మీరే ఆర్గనైజ్ మీరే డేట్ కూడా మీరే ఫిక్స్ చేయండి. నేను ఈ ఫైనల్ కంక్లూజన్ లో అయితే అనిల్ గారు, మీరు ఐఎమ్ స్టిల్ ఫర్ ద ఎస్సీ స్టేటస్ టు కంటిన్యూ ఫర్ ద కమ్యూనిటీ. అది ఫస్ట్ నుంచి ఉన్నారు, ఫస్ట్ నుంచి అవసరంలో ఉన్నారు. కాకపోతే ఎందుకు కంటిన్యూ చేయాలి అనే దానికి ప్రాపర్ జస్టిఫికేషన్
అంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితులు ఏం మారలేదు కాబట్టి వాళ్ళకి సడన్ గా కాదండి. ఆయన చెప్పే As of ఫస్ట్ now, నుంచి ఇప్పుడు చెప్తుంది ఇచ్చిన కూడా అదే. కేసు తీర్పు ఆధారంగా దీనిలో ఉన్న లీగల్ మెరిట్స్ ఏంటి, దీనిలో ఉన్న డిమెరిట్స్ ఏంటి అనేది ఆయన ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఆయన ఎంతకాడికి నేను నమ్మాను కాబట్టి నేను ఇప్పటికీ అదే హోల్డ్ అయి ఉంటున్నా అన్నారు. కానీ ఈ తీర్పు భారతదేశపు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది తప్ప ఒప్ప అనేది ఆయన చెప్పట్లేదు. తప్ప ఒప్ప అనేది కాదండి. లేదు. నాకు నచ్చిందా లేదా అనే మాటలో ఉన్నారు. ఫైనల్ గా తప్ప ఒప్ప అది చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఫైనల్ గా దీన్ని మీరేమంటారు ఈ తీర్పుని? తప్పు అంటాను అప్పుడు. అదేంటి మళ్ళీ ఇప్పుడు దాకా ఇంత చెప్పి అంతే. అలాగే మాట్లాడతారు. అలా మాట్లాడకపోతే ఆయన పాస్టర్ కాదు ఇక్కడ. బికాజ్ ఏమంటే ఆయన స్థితిగతులు ఏం మారలేదు కాబట్టి సుప్రీంకోర్టు వారికి అన్యాయం చేసింది అన్నాను అప్పుడు. సరే, ఇప్పుడు మీరు ఇందాక నుంచి లాజిక్ మిస్ అవుతున్నారు సార్. ఒక కాదండి, వ్యక్తి 10 మర్డర్లు చేస్తే తనకిచ్చిన ప్రొటెక్షన్ ని దుర్వినియోగం ఇప్పుడు అతను మీరే అన్నారు మాకు కులం లేదని చెప్పేసి మీరే అన్నారు. మా దాంట్లో మారిన పబ్లిక్ కి మీరు ఎంతకంటే కంక్లూజన్ ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. క్రిస్టియన్ సొసైటీ నుంచి, పాస్టర్స్ నుంచి ఏం జరిగినా ఇందాక ఎట్లా చెప్పారు, ఒక వ్యక్తి 10 మందిని చంపేస్తే ఆడు క్షమించబడతాడా మతం మారితే అంటే క్షమించబడతాడు. మరి 10 మంది పరిస్థితి ఏంటంటే దానికి సమాధానం ఉండదు. దీనికి కూడా ఎస్సీ కేటగిరీ ఒక 8 పాయింట్లు ఆధారంగా ఎస్సీ కేటగిరీ ఆ 8 పాయింట్లు ఏంటో చెప్పండి సార్. నేను అన్నది ఇచ్చారు అనుకోండి. నేను అన్నదేమంటే వీళ్ళు మతం మారగానే ఆ 8 ఎక్కడ మెరుగుపడటం కానీ వాళ్ళకి డబుల్ అవటం కానీ ఏం కాలేదు. ఆ పరిస్థితి అట్లాగే కొనసాగుతుంది కాబట్టి వివక్ష కానీ డిస్క్రిమినేషన్ కానీ అదే ఉంది కాబట్టి వాడికి సడన్ గా ప్రొటెక్షన్ తీసేయటం ఏంటి? అది అన్యాయం కదా. మత స్వేచ్ఛ నువ్వే ఇచ్చినావు కదా సార్. మీరే అన్నారు అనిల్ గారు, మీరు కుల వివక్ష అంటున్నారు. కులం లేనప్పుడు కుల వివక్ష ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు ఉన్న సొసైటీలోనండి. వాళ్ళు కాదండి, అసలు కులమే లేదు కదా ఇటు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి. అంటే ఒకసారి మీరే స్టేట్మెంట్ ఇవ్వండి అనిల్ గారు. క్రైస్తవ్యంలోకి మారినంత మాత్రం మీ మీద కుల వివక్ష పోదు, మీ పరిస్థితులు మారవు, ఏమి అది చెప్పండి. అదన్న క్లారిటీ ఇవ్వండి. అదన్న క్లారిటీ. జస్ట్ మతం మారుతారు, పేరు మారుతుంది, రిజర్వేషన్ మారుతుంది అంతే అని చెప్పండి. వాళ్ళు కులం అయితే ఉంటది కదండి. ఇప్పుడు నేను అడిగిన చెప్పిన స్టేట్మెంట్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఆంధ్రాలోకి ఏ విలేజ్కి వెళ్ళినా కానీ వాళ్ళు ఉండేది ఊరు బయటనే ఉంటారు. అదే చెప్పండి, మీరే చెప్పండి. మీరు మతం మారితే ఏమీ మారదని చెప్పండి ఒకసారి. వాళ్ళు మతం మారితే జరిగేది ఏంటంటే వాళ్ళు చర్చికి వెళ్తారు అంతే. ఏమీ మారదు.